టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880744744. బ్రేకింగ్ న్యూస్ అంతోంది. నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక గల్ఫ్ ఏజెంట్, ఆయన పేరు వచ్చేసి సంపత్, ఆయన అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ అక్కడ బంధువులైతే పూర్తిగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా పోలీసుల పరిసర ప్రాంతాలు కావచ్చు, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, అట్లాగే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అసలు ఎందుకు ఈ సంపత్ని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు, విచారణ చేస్తున్నారు అంటే, నకిలీ వీసాల కేసులో ఈ పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి సంపత్నైతే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. జగిత్యాల్లో శ్రీరామ్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఓనర్ అయిన సంపత్ అనే వ్యక్తి అయితే దుబాయ్ పంపిస్తానని చెప్పి మోసం చేశాడని సంపత్ మీద కొంతమంది యువకులు పోలీసులకైతే కంప్లైంట్ చేశారు. సో కోర్టు అనుమతితో సంపత్కు 2 రోజులు రిమాండ్ విధించారు. అయితే రిమాండ్కు తరలిస్తుండగా సంపత్ అనారోగ్యానికి గురైండు అన్నటువంటి సమాచారం. సో వెంటనే ఆయనని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం అయితే జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏమవుతుంది ఏంటి అనేది చెప్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు చెప్తున్నటువంటి మాట అది. సో పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తున్నటువంటి టైంలో నాకు లెఫ్ట్ హ్యాండ్లో పెయిన్ వస్తుంది అనగానే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు పోలీసులే. అప్పుడు డాక్టర్స్తోని మాట్లాడుతున్నటువంటి టైంలోనే ఆయన కుప్పకూలిపోయిండు. అప్పుడు ఆయనకు సిపిఆర్ చేసే ప్రయత్నం కూడా చేసిండ్రు డాక్టర్స్, కానీ అక్కడే ఆయన చనిపోవడం జరిగింది అనేటువంటి మాట చెప్తున్నారు. సో సంపత్ మృతికి అయితే పోలీసులే కారణం అంటూ ఇంకోవైపేమో సంపత్ కుటుంబ సభ్యులు అండ్ బంధువులు అయితే ఆందోళన చేస్తున్నారు. సంపత్ మృతిపై నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి కూడా ఆయన చెప్పడం జరిగింది. సంపత్ ఆసుపత్రిలోనే కుప్పకూలిపోయిండు, చనిపోయిండు, వైద్యులు కూడా చూశారు అది. సో రిమాండ్ ఖైదీ సంపత్ మృతిపై ఎంక్వైరీ కూడా చేస్తున్నాము, 3 వైద్యుల బృందం కూడా పోస్ట్ మార్టం చేస్తున్నారు అనేది సంపత్ కేసుకి సంబంధించి ఇప్పుడు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇంకోవైపేమో మృతుల బంధువులు ఒకటే ఆరోపిస్తున్నారు, ఆయన హాస్పిటల్ వెళ్ళిన తర్వాత చనిపోలేదు, ఆయనని విచారణ నిమిత్తంలో మరి కొట్టారో ఏం చేశారో తెలియదు, ఆయన పోలీస్ స్టేషన్ పోలీసుల రిమాండ్లో ఉన్నప్పుడే ఆయన చనిపోయిండు, ఈ పోలీసుల దెబ్బలు తాళలేకనే చనిపోయిండు అన్నటువంటి ఆరోపణ కుటుంబ సభ్యులైతే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కుటుంబ సభ్యులకి. ఎందుకంటే ఈయనని విచారణ నిమిత్తం పోలీసులు అయితే రిమాండ్కి తీసుకోవడం, విచారణ జరుగుతున్నటువంటి టైంలోనే ఆయన నాకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పెయిన్ వస్తోంది, లెఫ్ట్ సైడ్లో పెయిన్ అనిపిస్తోంది అని చెప్పినట్టుగా, ఆ తర్వాత వెంటనే రెస్పాండ్ అయ్యి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్స్తోని మాట్లాడుతున్నటువంటి టైంలోనే కుప్పకూలిపోయిండు. అది వైద్యులు కూడా చూశారు, డాక్టర్స్ కూడా చూశారు అన్నటువంటి మాట ఇప్పుడు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ నిజాలు ఏంటి, పోలీస్ స్టేషన్లోనే చనిపోయాడా అంటే లాకప్ డెత్తా, లేదంటే ఇప్పుడు ఏసీపీ చెప్తున్నట్టుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్తోని మాట్లాడుతున్నటువంటి టైంలో కుప్పకూలిపోయాడా? సో ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద ఎంక్వైరీ నడుస్తోంది అన్నటువంటి మాట చెప్తున్నారు. అట్లాగే 3 వైద్యుల బృందం ఈ పోస్ట్ మార్టంలో పాల్గొనబోతోంది, నిజాలు అక్కడ తెలిసే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు. అట్లాగే మేము ట్రాన్స్పరెంట్గా ఉంటాము, ఏది జరిగినా రిపోర్ట్లో ఏమొచ్చినా మేము చెప్పబోతున్నాము అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. కానీ బంధువులు మాత్రం పూర్తిగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మీరే చంపేశారు అంటూ పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. జస్ట్ ఈయన వీసాల అంటే నకిలీ వీసాల ద్వారా ఈయన ఒక కన్సల్టెన్సీ నడుపుతూ దుబాయ్కో లేకపోతే పని ఎవరికైతే కావాలో అన్నటువంటి యువకులు ఈయనని ఎవరినైతే ఆశ్రయిస్తారో ఈ సంపత్ అనే వ్యక్తి వాళ్ళని పూర్తిగా అంటే మాటల్లో పెట్టి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి నీకు వీసా ఇప్పిస్తాను, నిన్ను దుబాయ్ పంపిస్తాను, ఇంకో ప్లేస్కి పంపిస్తాను అంటూ మాయమాటలు చెప్తూ కొంతమంది యువకుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత జాబు లేదు, ఏం లేదు, మోసపోయాము అన్నటువంటి కంప్లైంట్ అయితే పోలీసులకు రావడం, ఆ తర్వాత
పోలీసులు ఈయనని 2 రోజుల పాటు రిమాండ్కి తరలించడం, రిమాండ్లో ఉన్నప్పుడే ఈ ఇన్సిడెంట్ జరగడం. సో చాలా అనుమానాలు అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీని మీద పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరగాలి అనేటువంటి మాట మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. గతంలో కూడా ఒక 2-3 ఇన్సిడెంట్స్లో ఇట్లనే పోలీసుల రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీలు చనిపోయిన పరిస్థితి. సో ఇట్లా నిజంగా లాకప్ డెత్తా లేదంటే అంటే ఇప్పుడు హాస్పిటల్కి అస్వస్థత వల్ల హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడ ఏదైనా జరిగిందా అనేది తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.